దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మరి ఒక దినంలోనికి మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, పిల్లలారా, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆయన ఈ లోకమును జయించి ఉన్నాడు అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దైవజనాంగమా, మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామం పేరిట చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. నీకు అసాధ్యము కానివన్నీ కూడా ఆయన సాధ్యము చేయగలడు. నీ వల్ల కానటువంటి పనులు ఏదైనా, నువ్వు బలహీనతలో ఉన్నావు కదా, అప్పుడు నీ వల్ల కాదు కదా అనుకుంటావు కదా, ఆ సమయంలో దేవుడు నీ పట్ల నిలబడి వ్యాజ్యం చేయగలిగే దేవుడు. ఒకవేళ నువ్వు ప్రయాణంలో ఉంటున్నప్పుడు, లేదంటే ఉద్యోగంలో ఉంటున్నప్పుడు, వ్యాపారంలో ఉంటున్నప్పుడు, లేదంటే నువ్వు ఏదో ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు నీ వల్ల కాదు, ఇక నేను గివప్ ఇవ్వాలి అనుకునేటువంటి సందర్భం నీ జీవితంలో వస్తుంది చూడండి. అప్పుడు నీలో ఉన్నవానికి సమస్తము సాధ్యం. అది నీకు ఎలా తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగునగాక. అంటే, ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తు నీలో ఉన్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు క్రీస్తులో లేవనుకో, నీలో ఉన్న క్రీస్తుని నువ్వు గ్రహించలేవు. హల్లెలూయా. ఆత్మ ఆయనే మనకు అనుగ్రహించున్నాడనే విషయాన్ని మనం చెప్పగలుగుతున్నాం. స్తోత్రం. మరి అనుగ్రహించిన దేవుడు ఈరోజు నీకు, నాకు, మనందరికీ చెప్తున్నటువంటి మాట అద్భుతకరంగా చెప్తున్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. పదే 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 ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం అలా లేదనుకోండి, మనం గివప్ ఇచ్చేస్తాం. మన వల్ల కాదు, సాధించలేం. జీవితంలో దేన్ని కూడా సాధించి అనేకులు ఎదుట మనం సాక్షులుగా నిలబడలేము. అలా నిలబడాలి, అలా ఉండాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ క్రీస్తులో ఉండు. క్రీస్తు నీలో ఉన్నాడనే విషయాన్ని పదే 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 నీ జ్ఞాపకము వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ విషయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.